హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. సో ఇప్పుడైతే హాలీవుడ్ నుంచి ఒక స్ట్రేంజర్ మూవీ అయితే రిలీజ్, అదే ఒక స్కేరీ మూవీ, అదే ది స్ట్రేంజర్స్ చాప్టర్ 2. సో ఇదైతే సీక్వెల్గా అయితే అంతకుముందు అయితే ఒకటి వచ్చింది, ఇది ది స్ట్రేంజర్స్ చాప్టర్ 1 అని. ఇప్పుడు దానికైతే సీక్వెల్గా అయితే వచ్చింది. ఇదైతే ఇప్పుడైతే రీసెంట్గా ఓటీటీలోకి అయితే వచ్చింది. అండ్ దీనికి మళ్ళీ పార్ట్ 3 అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే థియేటర్స్లో అయితే రన్ అయితే అవుతుంది ఈ మూవీ పార్ట్ 3. సో ఇప్పుడైతే ఈ చాప్టర్ 2 గురించి ఎలా ఉంది మూవీ మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోతో మాట్లాడుకుందాం. అంటే ఇదైతే ఒక సర్వైవల్ థ్రిల్లర్. మనకి మూవీలో ఎంత బాగా అనిపించింది, అవన్నీ సర్వైవల్ సీన్స్ కానీ, ఆ క్రైమ్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించేది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీస్కి డబ్బింగ్, అదే హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీస్కి కూడా అయితే రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఉన్నా. కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేస్తే నేను ఇంకా కొద్దిగా చేయనాటికి అయితే మోటివేట్గా ఉంటాను. ఇంకా స్ట్రేంజర్స్ చాప్టర్ 2, ఇంకా ఫస్ట్గా స్టోరీ చూసుకుంటే స్టోరీ అయితే పెద్దగా చెప్పను, ఎందుకంటే పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అవుద్దో పార్ట్ 2 అక్కడి నుంచే అయితే స్టార్ట్ అయితే అవుద్ది. అంటే ఇంకా ఎక్కడ ఎండ్ అవుద్దో సేమ్ అదే ప్లేస్లో అయితే స్టార్ట్ అవుద్ది. నుంచి కూడా అయితే ఏం తేడా ఉండదు. రన్ టైం అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. పార్ట్ 1 కూడా సేమ్ అంతే, 1 hour 30 minutes. ఫస్ట్గా అయితే ప్లస్ పాయింట్ మాట్లాడుకుందాం, తర్వాత మైనస్ పాయింట్లు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ అయితే చూసుకుంటే మాత్రం పార్ట్ 2లో అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇంకా దీని తర్వాత అయితే ఇంకా క్రైమ్ సీన్ అయ్యే స్కేరీ సీన్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగా అనిపించాయి. ఆ సర్వైవర్ అయ్యే సీన్స్ కూడా అయితే కొద్దిగా బాగానే అనిపిస్తాయి. ఇంకా విలన్స్ ఉంటారు కదా, అంటే అతన్ని చంపడానికి వచ్చేవాళ్ళు, ఆ అమ్మాయిని చంపడానికి వచ్చేవాళ్ళు. సో వాళ్ళ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని దగ్గరైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపిస్తుంది. అంటే స్కేరీ మూవీస్ అన్నిటికీ ఒకటే రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. సో దీనికి కూడా అదే రేంజ్లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా అయితే మాత్రం మూవీలో అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. కొన్ని ఫారెస్ట్ సీన్స్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చాయి. అంటే అక్కడ ఉన్న సెట్టింగ్స్ మొత్తం అయితే, కలర్ గ్రేడింగ్ ప్రతి ఒక్కటైతే బాగా అనిపించాయి. ఇంకా ఇవి మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే. ఇంకా మైనస్ పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ రన్ టైం 1 hour 30 minutes, ఇది పెద్ద ల్యాగ్ అనిపించదు. కాకపోతే చాలా తక్కువ స్టోరీని, అంటే చిన్న స్టోరీని 1 hour 30 minutes తీసి అసలు ఏమీ లేదు, ఇంకా తర్వాత స్టోరీని మళ్ళీ చాప్టర్ 3లో చూసుకుందాం అన్నట్టు, అంటే 2 కంటిన్యూ అని అయితే చేస్తారు. అసలు ఆ ఎండింగ్ అయితే నాకైతే అస్సలు నచ్చలా. అంటే పార్ట్ 1 ఎండింగ్ కూడా నచ్చదు, ఇంకా పార్ట్ 2 ఎండింగ్ కూడా అయితే అస్సలు నచ్చదు. అంటే ఇంకా అది పార్ట్ 1ని అంటే నేను ఒకటేసారి చూసిన, నిన్నే పార్ట్ 1ని చూసిన, పార్ట్ 2ని చూసిన, కాబట్టి మనకు పార్ట్ 1 ఎండింగ్ అంత ఏమనిపించలే. కానీ ఇప్పుడు పార్ట్ 2 చూడాలన్న చూసే ఎండింగ్ అయితే మరి వర్స్ట్గా అనిపించింది. ఎందుకంటే కొద్దిగా తీసుకుంటే అదే పార్ట్ 2లోనే ఇంకా మొత్తం స్టోరీనే తీసేయచ్చు. పార్ట్ 1లో కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అక్కడ కొన్ని సీన్స్ తీసేసి అది ఒక హాఫ్ అన్ అవర్, అంటే అది ఒక 1 hour, ఇది ఒక 1 hourలో తీసి నువ్వుకున్నా ఈజీగా అయితే మూవీ అయిపోద్ది. అంటే ఒక మొత్తం కలిసినా కూడా ఒక 2.5 hourలో మూవీ అయిపోయేది. లేకపోతే ఇంకొక సీక్వెల్ అయినా ఒక పార్ట్ తీసుకున్న 2 partsలోనే మూవీ మొత్తం అయితే అయిపోయేది. మరి ఎక్కువగా సాగదీసినట్టయితే ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. సో రన్ టైం తక్కువ ఉన్నా కానీ మనకి కొద్దిగా ల్యాగ్ ఫీలింగ్ ఉంటుంది. ఒకటే సీన్ని ఎక్కువగా ల్యాగ్ తీసిండ్రు. ఇంక ఇది మైనస్ పాయింట్ అయితే. ఓవరాల్ మూవీ అయితే బాగుంటుంది, నాకైతే నచ్చింది. పార్ట్ 1 అంత అనిపించలేదు, కానీ పార్ట్ 2 అయితే పార్ట్ 1 కన్నా అయితే బెటర్గా అయితే ఉంది. ఇంకా పార్ట్ 3 అయితే ప్రజెంట్ అయితే థియేటర్స్లో అయితే రన్ అయితే అవుతుంది మూవీ. మీరు ఎవరైనా కానీ పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 చూడండి, ఎందుకంటే పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 2 అయితే అర్థం కాదు. ఎందుకంటే ఇది ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే అయితే స్టార్ట్ అవుద్ది. అది మీ ఇష్టం మరి. పార్ట్ 1 చూస్తారో లేకపోతే డైరెక్ట్ పార్ట్ 2 చూస్తారో, అది అయితే నేనైతే పార్ట్ 1 చూసి అయితే 2 అయితే చూసా. నాకైతే పార్ట్ 1 చూసిన తర్వాత అర్థమైంది. ఆ తెలుగు డబ్బింగ్ కూడా అయితే బాగానే ఉంది, అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది ప్రజెంట్ అయితే మూవీ. ఇంకా స్ట్రేంజర్స్ చాప్టర్ 2 మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.